టికెట్ కోసం ఇంత సాహసం చేయాలా? అసెంబ్లీ సీటు కోసం రక్తం ధారపోయాలా? రక్తాక్షరితోని బుద్దా వెంకన్నకు టికెట్ వస్తుందా? పైగా విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీలో పెద్దగా పోటీ లేదు. బుద్దా వెంకన్న తప్ప మరో లీడర్ కనిపించడం లేదు కూడా. అయినా సరే ఎందుకు ఈయన అలా చేశారు? ప్రత్యేకంగా ఇంకేమైనా కారణం ఉందా? వేరే మెసేజ్ ఏదైనా పంపించాలనుకున్నారా? టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జై చంద్రబాబు అనే అంటాను. ఇది బుద్దా వెంకన్న ఇచ్చిన కన్క్లూజన్. అలాంటప్పుడు ఈ రక్తాభిషేకం దేనికి? కటౌట్ లో చంద్రబాబు పాదాలను రక్తంతో కడగడం దేనికి? ఇంటి గోడపై నా ప్రాణం మీరే చంద్రబాబు అని ఈ రక్తాక్షరి దేనికి? దేనికంటే టికెట్ రాదనే భయం లేదా అనుమానం ఉండడమే. ఈ విషయంలో బుద్దా వెంకన్నను చూసి సో పిటి అనాలేమో. ఎందుకంటే అసెంబ్లీ టికెట్ ఇవ్వండి, కుదరకపోతే ఎంపీ టికెట్ అయినా ఇవ్వండి అని అడుగుతున్నారు బుద్దా. దురదృష్టం ఏంటంటే బుద్దా వెంకన్న ఇచ్చిన ఈ రెండు ఆప్షన్లలోనూ జనసేన నుంచి తీవ్రమైన పోటీ ఉంది. బుద్దా వెంకన్న అడుగుతున్న అసెంబ్లీ టికెట్ విజయవాడ వెస్ట్. ఈ టికెట్ కోసం చెయ్యని ప్రయత్నం లేదు. ఒకనాడు దుర్గగుడి వరకు ర్యాలీగా వెళ్లి ఓ వినతి పత్రాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజలు చేయించారు. ఎలాగైనా సరే తనకే టికెట్ వచ్చేలా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన అప్లికేషన్ ను ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చారన్నమాట. ఈ లెవెల్లో వేడుకోలుకు కారణం జనసేన నుంచి పోటీ ఉండడమే. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్ పై కర్చీఫ్ వేశారు. చాలా కాలంగా వెస్ట్ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. 2019లో పోటీ చేసిన పోతినకు దాదాపు 15% అంటే 22,000 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 50,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి సొంత బలం పెరిగిందంటున్న పోతిన మహేష్ పొత్తులో భాగంగా ఈజీగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. బుద్దా వెంకన్న రక్తాభిషేకం వరకు వచ్చారంటే కారణం పోతిన మహేష్ కు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అవుతుందనేనేమో. వెస్ట్ సీట్ బుద్దాకే ఇచ్చేటట్టయితే ఈ రక్తాక్షరి అక్కర్లేదు కదా. ఇక బుద్దా వెంకన్న అడుగుతున్న ఎంపీ టికెట్ అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం టీడీపీలో పెద్దగా పోటీ లేదనే చెప్పాలి. అందుకే ఈ సీటును ఆశించారు. కానీ ఈ మధ్య బలంగా వినిపిస్తున్న వార్త ఏంటంటే అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయబోతున్నారట. నిజానికి అనకాపల్లి ఎంపీ సీటుకు టీడీపీ జనసేనకు గట్టి అభ్యర్థులు లేరు. బట్ ఇదంతా కొన్ని రోజుల క్రితం వరకు. సడన్ గా దాడి వీరభద్రరావు టీడీపీలోకి వచ్చారు. మొన్న కొనతాల రామకృష్ణ జనసేనలో చేరారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో అనకాపల్లి ఎంపీ సీటుపై నాగబాబు కన్నేశారు. స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడే పోటీకి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఇక ఎవరు కాదన్నా ఆ సీటు దక్కకపోవచ్చు. సో బుద్దా వెంకన్నకు కూడా ఛాన్స్ లేనట్టే. ఇప్పుడు విజయవాడ వెస్ట్ టికెట్ తప్ప బుద్దా వెంకన్నకు మరో ఆప్షన్ కనిపించడం లేదు. కేశినేని నాని టీడీపీలో ఉన్నంత వరకు విజయవాడ వెస్ట్ లో బుద్దా వెంకన్నకు అడ్డు తగులుతూ వచ్చారు. ఇప్పుడు కేశినేని నాని పార్టీలో లేరు. అయినా సరే టికెట్ వార్ తప్పడం లేదు. పోతిన మహేష్ రూపంలో గట్టి పోటీ కనిపిస్తోంది. అందుకే సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే చంద్రబాబు అంటూ రక్తాభిషేకం చేసి ఆఖరి అస్త్రం ప్రయోగించారంటున్నారు. నేను అడిగిన రెండు విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి పార్లమెంట్ అని. అనకాపల్లి పార్లమెంట్ ఎవరెవరి పేర్లో వస్తున్నాయి, ఇక్కడ అసలు పేర్లే లేవు. ఇది కరెక్ట్ చేయండి బాబు గారు. మేము నా ప్రేమ, నా అభిమానం ఎన్నోసార్లు ఆయనకు చూపించాను, ప్రజలకు చూపించాను. నా రక్తంతో ఆయన్ని కాళ్ళ కడగడం కంటే ఇక ప్రేమ ఉంటుందా? ఈ అయ్యారాములు గయ్యారాములు రేపు నేనుకి అంటే నా జీవితంలో నేను పార్టీ మానను, నా జీవితంలో ఆ 5గురు తప్ప 6వ వాళ్ళ దగ్గరికి వెళ్ళనని నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకు. ఏది ఏమైనా ఇలాంటి రక్త రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్ టైం. నాయకుడి కోసం రక్తం ధారపోస్తా అని డైలాగులు కొట్టడమే తప్ప ఆ మాటకు అర్థమేంటో ఏ రాజకీయ నాయకుడికి తెలియదు. కానీ బుద్దా వెంకన్న ఆ డైలాగ్ కి కొత్త రకం మీనింగ్ చెప్పారు. చంద్రబాబు తన రక్తంలో ఉన్నారని చెప్పేందుకు ఇంతటి సాహసం చేశారు. చంద్రబాబు ఫ్యామిలీపై విధేయత ప్రదర్శించేందుకు తన వద్ద ఇంతకంటే గొప్ప ఆలోచన లేదని కూడా అంగీకరించారు. నాకున్నటువంటి స్వామి భక్తి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు కానీ, మా కుటుంబం కానీ, మా క్యాడర్కి కానీ విపరీతమైనటువంటి స్వామి భక్తి. ఆ స్వామి భక్తి చూపించడం కోసం, ఇది చంద్రబాబు నాయుడు గారి హృదయాన్ని కదిలించడం కోసం తప్ప నిరసన అయితే మాత్రం కాదు. నేను ఎప్పుడు చెప్పే మాటలన్నీ కూడా ఒక్క మాట ముందు చెప్తాను. నేను చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మళ్ళీ నేను వ్యతిరేకించను. చంద్రబాబు గారు నాకు దేవుడు. నాకు దేవుడు అన్నాక నాకేదో ఇవ్వలేదని మళ్ళీ నేను ఆయన విమర్శించాను. నిజానికి బుద్దా వెంకన్న ఇలా రక్త రాజకీయాలు చేశారు గాని మిగతా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బెజవాడ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియని టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఒక టికెట్ కు ఇద్దరు పోటీ పడుతున్నారు. పైగా జనసేనతో పొత్తు కారణంగా ఎవరికి టికెట్ ఇస్తారో తెలియడం లేదు. దీనికి తోడు వైసీపీ నుంచి నేతలు వస్తున్నారు. అసలే సొంత పార్టీలో పోటీ, ఆపై పొత్తు, ఇప్పుడు పక్క పార్టీ నుంచి వలసలు. ఓవరాల్ గా టికెట్ పై ఎన్నడూ లేనంత కన్ఫ్యూజన్ ఏర్పడింది.
ఆ కన్ఫ్యూజన్ నుంచి పుట్టుకొచ్చిందే ఈ రక్తాభిషేకం కాన్సెప్ట్.